ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిట్కా చెప్తా. మనము సన్నగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఒక చిట్కా. ఒక పావు లీటర్ నీళ్ళు, ఈ గ్లాస్తో పావు లీటర్ గ్లాస్, ఒక గ్లాస్ నీళ్ళు, ఒక మనిషికి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలా. అవి మరిగేటప్పుడు ఏదో వాము, జీలకర్ర, సోపు, దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది అన్ని ఇంగ్రీడియంట్స్ సమానంగా తీసుకొని మిక్సీ కొట్టి పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం ఒక నెలకు సరిపడా. ఇది టీ స్పూన్, దీని నిండా వేసుకోవాలి. అట్లా ఒక స్పూన్ ఇట్లా మరిగేటప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసి మరగనియాలి బాగా. 2-3 పొంగులు రానియాలి అంతే. ఒకట్లా కూసేపు మరగాల్సిన అవసరంలే. అదంతా పొడి అంతా దాంట్లో కలిసిపోయేటట్టు బాగా సన్న మంటతో ఉడకనించుకోవాలి. అట్లా అది బాగా ఉడికినాక ఆ పావు లీటర్ గ్లాసులోనే సగం లావు అయితే ఒకటి, మరీ సన్నగా ఉన్నాయంటే ఒక నిమ్మకాయ రసం ఇట్లా పిండి వేసుకోవాలి. ఒక నిమ్మరసం, అదే స్పూన్ మనం ఏ స్పూన్ అయితే పొడి వేసుకున్నామో అదే స్పూన్తో తేనె వేసుకోవాలి. తేనె వేసుకొని ఈ కాగిన నీళ్ళు గ్లాసులో వడగట్టుకొని కొంచెం మనం తాగమైన కాఫీ తాగినట్టన్నా తాగాల, కొంచెం చల్లగా చేసుకొని తాగొచ్చు. చాతి చేసుకొని పరిగడుపున తాగాల. తాగి 10:30 వరకు ఏం తినకుండా ఉండాలి. 10:30 వరకు ఏం తినకుండా ఉండి 10:30 తర్వాత రొట్టె కానీ రాగి ముద్ద కానీ తినాలి. అంతే. ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా అప్పుడే వేసుకోవాలి. ఇంకా 10:30-11 అప్పుడు వేసేసుకోవాలి. ఇంకా నైట్కి ఏం తినకూడదు, మజ్జిగ తాగి పడుకోవాలి. బరువు బాగా తగ్గిపోతారు చూడు ఫ్రెండ్స్. నేనైతే 110 కేజీలు ఉన్నా, ఇప్పుడు 94 కేజీలకు వచ్చిన. నెల 10 రోజులు అయింది డైటింగ్ స్టార్ట్ చేసి. నెల రోజులు బాగున్నా, 10 రోజులు మామూలుగా తింటున్నా. 110 కేజీలు ఉన్నదాన్ని 94 కేజీలకు వచ్చిన ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేసుకొని తాగి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తగ్గండి. బాగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా పోతుంది, మంచిగా అరుగుతుంది, బాగుంటుంది చూడు. మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.